తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా రంగంలోకి దిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు ముఖ్య నాయకుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా ప్రెసిడెంట్ పున్న కైలేష్ నేత పాల్గొని కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణలో ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా అనవసరంగా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. చింతపల్లి సదస్సులో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, ఓటర్ల హక్కులను పరిరక్షించడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. బిఎల్ఏలు నిరంతరం బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను నిర్మించి పార్టీ మద్దతుదారుల ఓటరు వివరాలు సక్రమంగా ఉండేలా చూస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేడర్ను కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు బిఎల్ఏలు మరియు నాయకులు మరింత బలంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. సంబంధించినటువంటి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ శ్రవణ కార్యక్రమంలో మీ సమయాన్ని కేటాయించి ప్రతి పేదవారి ఓటర్ను మీరు నమోదు చేశారనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు నియమించబడినటువంటి పిఏలందరికీ నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు పార్టీతో పాటుగా పార్టీ తరఫున ప్రభుత్వంతో ఎన్నికలకు సంబంధించిన అధికారులతో మాట్లాడే అధికారాన్ని కల్పించింది పార్టీ వాళ్ళని. చాలా పెద్ద గురుతరమైనటువంటి బాధ్యత ఇచ్చింది పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాము.